హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. కట్టమైసమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈరోజు సండే అనమాట. సండే రోజు ఇక పిల్లలకు స్కూల్ ఉండదు కాబట్టి టెంపుల్కి పోయినట్టు ఉంటుంది. అట్లే కొంచెం పక్కన పార్క్ కూడా ఉంటుంది అనమాట. అది పిల్లలకు కూడా కొంచెం చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళినాము. అసలు ఎంత బాగుందంటే వాతావరణము కూల్ ఉందన్నమాట. అసలు వాటరు, ఈ లొకేషన్ చాలా మంచిగా అనిపించింది మాకైతే. ఇక్కడ టెంపుల్ వచ్చేసి మైసమ్మ టెంపుల్. ఇది ఇక్కడ సండే రోజు ఎక్కువగా ఏటలు కోసుకోవడము, కోళ్ళను కోయడము, బోనాలు తీయడము, ఒడి బియ్యం దేవునికి ఒడి బియ్యం పోయడం అంటే మొక్కుకున్న వాళ్ళు మాకు ఇది జరిగితే మేము ఇది తీస్తాం, ఈ బోనం తీస్తాము, లేకపోతే ఇంకేదైనా చేస్తాము, కోడిని కోస్తాము, ఇట్లా ఏటను కోస్తాం దేవుడా అని చెప్పేసి మొక్కుకున్న వాళ్ళు మొక్కు అయితే తీర్చుకుంటారనమాట. అసలు సండే రోజు ఇక్కడ టెంపుల్ దగ్గర ఎక్కువ పబ్లిక్ అయితే చాలామంది అయితే ఉంటారనమాట. మిగతా రోజులు కూడా ఉంటారులేండి కానీ కొంచెం తక్కువ అనమాట. సండే రోజు ఎక్కువగా మొక్కులు తీర్చుకునే వాళ్ళు, మొక్కుకునే వాళ్ళు, ఇక్కడ పార్క్ ఉంటుంది కదా, పార్కుకి వచ్చేవాళ్ళు అందరూ టెంపుల్కి అయితే వెళ్తారనమాట. చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. అనుకున్న కోరికలు తీరుతాయని అయితే జనాల నమ్మకం అనమాట. ఎవరి నమ్మకం వాళ్ళది. అయితే మేము గుళ్ళో కొబ్బరికాయ అయితే కొట్టినాం అనమాట. కొట్టి సైడ్ ఎమ్మటి పార్క్ ఉందని చెప్పిన కదా, ఆ పార్క్ ఎమ్మటి వాటర్ చూసుకుంటూ పార్కు పిల్లలకు చేయించుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఇక పిల్లలు ఈ వాతావరణానికి ఎండ లేదు కదా, ఎండ కొడితే కొంచెం ఇబ్బంది పడేటోళ్ళు. ఇక ఎండ లేదు, కూల్గా మంచిగా ఉందన్నమాట. ఇంకా వాళ్ళ ఇష్టంతో ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు. మేము కూడా కొంచెం ఒక 2-3 రీల్స్ కూడా చేసినాం అనమాట. ఇక చెట్లు ఇవంతా చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇక పార్కులో అయితే కొద్దిసేపు కూర్చొని ప్రసాదం అయితే తిని ఇక వచ్చేసినాము. అయితే ఇంకోటి, అక్కడ దేవుని దగ్గర ఇట్లా నీళ్ళు వాటర్ ఉన్నాయి కదా, అక్కడ వచ్చేసి దేవుని పటాలు కొత్త కొత్త ఉన్నాయన్నమాట దేవునివి. అవి ఎందుకు వదిలేసిపోయారో నాకైతే తెలియదు కానీ చాలా బాధ అయితే అనిపించింది అనమాట. అసలు ఎందుకు ఇంత కొత్తగా ఉన్నాయి ఇట్లా వదిలేసిపోయారు అని చెప్పేసి అనుకున్నాను. అయితే అవి ఎట్లా వేసిపోతారంటే, ఇంట్లో వద్దు ఈ దేవుడు డబల్ ఉంటాయి కదా మన ఇళ్ళల్లో దేవుళ్ళు అనేది, పాతవి ఉంటాయి లేకపోతే డబల్ ఉన్నాయి కదా, అలాంటివి ఎక్కువ అనిపించినాయి. తెచ్చి అక్కడ దేవుని దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. నాకైతే మస్తు బాధ అనిపించింది. కొత్తగా ఉన్నాయన్నమాట. అంటే పాతవి అయితే ఏమో లేండి, మంచి కొత్తగా ఉన్నాయి, తీసుకొచ్చి ఆడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇలా ఎక్కువ ఉంటే ఇంట్లో అక్కడ దేవుని దగ్గర వదిలేసి వస్తారంట. కానీ అట్లా చేయడం నాకైతే అంత మంచిగా అనిపించలేదన్నమాట. ఇట్లా నీళ్ళల్లో ఇక్కడ దూరం వెళ్ళినప్పుడు వాటర్లో, అంటే ఆ వాటర్ ఉన్నాయి కదా దాంట్లో వేసిన అయిపోతుండేనేమో అన్నట్టు అనిపించింది. కానీ అవి కూడా మళ్ళీ తేలుకుంటూ ఇట్లా ఒడ్డుకే వచ్చి ఉంటాయి కదా, అవి ఏం చేస్తారు, ఎట్లా ఏదైతే బాగుంటుందో నాకైతే తెలియదు. కానీ ఆడ వదిలేసిపోయినందుకు నాకైతే చాలా బాధ అయితే అనిపించింది. అవి ఎట్లా ఏం చేయాలో కూడా నాకు తెలియదు, కానీ నాకైతే బాధ అయితే అనిపించింది అనమాట. ఇక మేమైతే అదొకటి కొంచెం సరదాగా మాట్లాడుకుంటూ ఇక వస్తున్నాం అనమాట. అయితే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నేను ఇక ఈ పాపతోటి ఒక వీడియో తీసిందనమాట. అది మేము జోగులాంబ కాడికి వచ్చినాము, ఇగో మేము ఇట్లా వంట చేసుకుంటున్నాము అని చెప్పేసి వీడియో అయితే తీసినాం కదా. అయితే మేము అప్పుడు తిరుపతికి అయితే వెళ్ళినాం అనమాట. తిరుపతికి వెళ్ళేటప్పుడు మేము చుట్టుపక్కల అన్ని దేవస్థానాలు అయితే తిరిగినాం అనమాట. ఫస్ట్ ఏంటంటే జోగులాంబ, ఆంజనేయ స్వామిది ఏదో ఉంది అనమాట, పేరు వస్తలేదు, మహానంది, యాగంటి, కాణిపాక, మళ్ళీ తిరుపతి నుంచి తర్వాతకి అరుణాచలం నుంచి తిరుపతి నుంచి ఒంటిమిట్ట పోయినాం. ఒంటిమిట్ట నుండి శ్రీశైలం వచ్చినాం. ఇవన్నీ తిరిగినాం కానీ వీడియోస్ అయితే తీయలేదన్నమాట. అయితే పిల్లలుండి తీద్దామక్క వీడియోస్ తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అయితే నేను ఇంతకుముందుకు ఫుల్ వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ నాకు లేకుండే అస్సలు. షార్ట్ వీడియోసే డ్యాన్స్వే తీద్దాం అన్నట్టు ఫుల్ వీడియోస్ ఉన్నాయే పోయినాయి అనమాట, తీసేసిన. ఇంకా ఎందుకులే ఇక అంత తలకాయ నొప్పి అన్నట్టు నేను అసలు
ఏ టెంపుల్‌లో కూడా నేను వీడియోస్ తీయలేదనమాట. అయితే ఒక తిరుపతిలో ఇంకా వేరే వేరే ఒక 2, 3 టెంపుల్‌లో ఫోన్ అలో చేయలేదనమాట. ఒక 2, 3 టెంపుల్‌నేమో ఫోను రానిచ్చిర్రు. అంతా వీడియోస్ కూడా తీసుకున్నారు. కానీ అంత తీసుకోవాలి వీడియోస్ అన్నట్టు నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే అనమాట. పిల్లలు తీస్తా అన్నా గానీ నేను ఫోన్ ఇయ్యలేదనమాట. యాగంటికి అయితే ఫస్ట్ టైం పోయినా ఫుల్ హ్యాపీ మస్తు సంతోషపడ్డా అనమాట. కానీ వీడియోస్ తీసుకుంటే అయిపోయేదేమో అన్న థాట్‌లో ఇంటికి వచ్చినాక ఉండే అనమాట. కానీ ఈసారి వెళ్ళినప్పుడన్నా తీసుకుంటాలే అని ఇంగా వదిలేసిన అనమాట. కానీ చాలా బాధ అనిపించింది. తీసుకొని ఇట్లా వీడియోలు అప్లోడ్ చేస్తే ఎప్పుడైనా గుర్తుగా ఉండు కదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ మిస్ అయినా ఏం చేస్తాం. దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చినా అనమాట. ఆ శివయ్యని, ఆ ఏడుకొండల స్వామిని, ఇంకా జోగులమ్మని, కాణిపాక వినాయక స్వామిని వీళ్ళందరినీ దర్శనం అయితే చేసుకొని వచ్చిన. అది చాలా అయితే అనిపించింది. మళ్ళీ ఆ ఏడుకొండల స్వామి పిలుపు వచ్చినప్పుడు మళ్ళీ వెళ్తాను కదా, అప్పుడైతే కంపల్సరీ అయితే మేము వెళ్ళిన ప్లేస్ మేము ఏం చేసినాం అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. కానీ ఎప్పుడు కుదరలేదన్నమాట, ఏమనుకోకండి. ఇదన్నమాట మా పార్క్ వీడియో వచ్చేసి. ఇంకా పార్క్లో అయితే ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేసిరనమాట. మధ్యాహ్నం 2 గంటలకు వస్తే సాయంత్రం 4 గంటల దగ్గర ఈ పార్కుల్ని తిరిగినామన్నమాట. ఇంకా లాస్ట్కు ఐస్ క్రీమ్ కావాలని పిల్లలు అడిగితే వేరేది ఏదో అడిగిరు, వద్దు అని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే ఇప్పించి తినేసి వచ్చినాం అనమాట. ఇదనమాట నా వీడియో వచ్చేసి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ప్లీజ్ వీడియో మాత్రం పూర్తిగా చూసి ఒక లైక్ అయితే చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.